బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు లోకేష్. సముద్రంలో వృధాగా కలిసేటువంటి నీళ్లను వాడుకుంటే తప్పేంటని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బనకచెర్లతో తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి అంటున్నారు నారా లోకేష్. బనకచెర్ల ప్రాజెక్టు కట్టి చూపిస్తాం, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదంటున్నారు. బనకచెర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కొందరని కూడా ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం కట్టే ముందు అనుమతులు ఉన్నాయా? తెలంగాణకో నీతి, ఆంధ్రాకో నీత. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి నీళ్లు తీసుకోవడం లేదు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్టు కడితే ఎగువ రాష్ట్రానికి అభ్యంతరం ఏంటి అని నారా లోకేష్ క్వశ్చన్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి చిల్లు పెట్టి నీళ్లు తీసుకోవడం లేదంటూ కూడా ఆయన నొక్కి పెట్టి మరి చెప్పారు. సో ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. నాకైందే వద్దు సార్, నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోదు, ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగేన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్. వెన్ దే ఆర్ క్వశ్చనింగ్ మీ, ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. I have right to ask certain political parties, please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. Arey Vishaka steel plant ne kaapadam, boss. NDA ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. We know what data is. We know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు దానికి అనుమతులు ఉండేనా? నేను సిడబ్ల్యూసీ దగ్గర తెలుసుకుంటాను ఎలా ఉంటుంది, ఎలా క్లియరెన్స్ వస్తుంది. ఐఎమ్ వెరీ మచ్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సిడబ్ల్యూసీ. సో వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ విశాఖ స్టీల్ టు. ఎన్డీఏ ప్రభుత్వం 2 సార్లు విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగింది. ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎంత? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు మేము కూడా అలాగంగానే చేయవచ్చు, కానీ మేము చేశామా అంటూ కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఎప్పుడో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పొంతన పెడుతూ మాట్లాడుతున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్లో కూడా మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఆ రోజు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి తర్వాత కేసీఆర్, అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముగ్గురు కలిసి అక్కడ ప్రాజెక్టును ఓపెన్ చేసింది. మరి ఆ రోజు నిజంగానే ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పారంటారు. జగన్మోహన్ రెడ్డి రాకపోయేవారు కదా. ఇప్పుడు మళ్ళీ డెఫినెట్గా ఇరు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతుంది అనేటువంటి రకంగా లోకేష్ మాట్లాడుతూనే మళ్ళీ ఆయన కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ మాటలతో అర్థమవుతోంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్తో సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ జరుగుతున్న విషయంపైన ఏం జరుగుతుందో చూస్తున్నాం. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏ రకంగా ఉంది అనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అండ్ మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళ మాటల్లో కూడా చూద్దాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఎంత ఇబ్బందికరంగా ఆంధ్ర తెలంగాణ మధ్య మారిందనేది వారి మాటలు తెలుసుకుందాం. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద, గోదావరి నది మీద, ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము.
మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి. కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మీరే సాక్ష్యం కదా. సో ఐ విల్ షో ద ఎజెండా, అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి బాబు. దిస్ ఇస్ ద ఎజెండా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన మీటింగ్ యొక్క ఎజెండా ఇది. ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్. పాయింట్ నెంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. ఇది అఫీషియల్ ఎజెండా, ఇంత స్పష్టంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు, కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు. మరి ఇది ఎజెండా కాదా? ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా. పాపం ఆయన కడుపు చల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయటపెట్టారు. సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు ఆయన మాటలు చూసినాకన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే. కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.